బిఎస్ఎన్ఎల్ ఎందుకు నష్టాల్లో కూరుకుపోయింది? జియో ఎలా బిఎస్ఎన్ఎల్ని తొక్కేసింది? బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? టాటా డొకోమో, ఎయిర్సెల్, యూనియన్ లాంటి కంపెనీలు ఏమైపోయాయి? బిఎస్ఎన్ఎల్కి నిజంగానే గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా? బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ₹1 రీఛార్జ్ ప్లాన్ ఏంటి? జియో ఎకో సిస్టంలో బిఎస్ఎన్ఎల్ ఎలా ట్రాప్ అయింది? బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపన్ని ప్రభుత్వం నిజంగానే వాడుకోలేదా? ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి వెళ్ళిందంటారు, బిఎస్ఎన్ఎల్ అవుట్డేటెడ్ అంటారు, బిఎస్ఎన్ఎల్ ఇన్ఎఫిషియెంట్ వల్లే వెనకబడింది అంటారు. కానీ మీకు నిజం తెలుసా? బిఎస్ఎన్ఎల్ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ పోటీలో నిలబడే అంత శక్తి ఉంది. అయినా కానీ ఒక గవర్నమెంట్ బ్యాక్ అండ్ జైంట్ అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఎలా చచ్చిపోయింది? దాన్ని ఎవరు తొక్కేశారు? నేను ఇక్కడ జియోని హీరో చేయడం లేదు, బిఎస్ఎన్ఎల్ని విక్టిమ్ చేయడం లేదు. నిజంగా ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా అన్లిమిటెడ్ 5G అనే స్కామ్తో డేటా ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు. కానీ అక్కడేమో ₹1000 రీఛార్జ్ చేసుకుంటాం, కానీ మనకి ఈవెన్ వీడియో చూడడానికి కూడా బఫర్ అయిపోతుంది. మరి స్పీడ్ రానప్పుడు 5G అని పెట్టి ఎందుకు రేట్లు హైక్ చేస్తున్నారు? వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఒక బిజినెస్ సక్సెస్ స్టోరీ కాదు, ఇది ఒక సిస్టమాటిక్ కిల్లింగ్ స్టోరీ. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ మొత్తం కథని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. నిజంగా చెప్పాలంటే జియో బిఎస్ఎన్ఎల్ని ఓడించలేదు, కానీ బిఎస్ఎన్ఎల్కి పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు. అది ఎలానో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ పిన్ టు పిన్ డీటెయిల్గా తెలుసుకుందాం. 2014-2016 టైం పీరియడ్ గుర్తుందా? ప్రపంచం మొత్తం 4G వైపు పరుగులు తీస్తుంది. వీడియో స్ట్రీమింగ్, వాట్సాప్ కాల్స్, డేటా ఎకానమీ మొదలవుతున్న టైం అది. ఎగ్జాక్ట్గా అదే టైంలో జియో ఒక నిర్ణయం తీసుకుంది. 2G 3G వద్దు, డైరెక్ట్గా ఓన్లీ 4G నెట్వర్క్నే లాంచ్ చేద్దామని. అంటే జియోకి పాత బటన్ లేదు, లెగసీ సిస్టమ్స్ లేదు, ఫ్రెష్ స్టార్ట్. ఇంకా బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే 2000 సంవత్సరంలో ప్రారంభమైన బిఎస్ఎన్ఎల్ దగ్గర స్పెక్ట్రమ్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లెక్కల ప్రకారం 2016లో బిఎస్ఎన్ఎల్కి దాదాపు 170,000 టవర్స్ ఉన్నాయి. జియోకి సుమారు 80,000-90,000 టవర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 2016లో బిఎస్ఎన్ఎల్ దగ్గర జియో కన్నా దాదాపు 2 ఎక్కువ టవర్స్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్కి ఫైబర్ ఉంది, కానీ బిఎస్ఎన్ఎల్కి 4G ఎక్విప్మెంట్ కొనడానికి ప్రభుత్వం నుండి అనుమతి లేదు. టెండర్ ప్రాసెస్ ఏమో సంవత్సరాల తరబడి ఆగిపోయింది. మేక్ ఇన్ ఇండియా అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్ పేర్లతో ప్రభుత్వం డిలే చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రైవేట్ కంపెనీ డిలే అయితే లాస్ వాళ్ళదే, కానీ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిలే అయితే డెసిషన్ మేకర్ సేఫ్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో తప్పులు జరిగినా, ఆడిట్ జరిగిన ఇబ్బందులు తప్పవు. బిఎస్ఎన్ఎల్కి ఈ డిలే అనేది శిక్షగా మారింది. ఇంకా పాయింట్, జియో ఒక ప్రైవేట్ కంపెనీ అంటే రిస్క్ తీసుకోవచ్చు, లాస్ టాలరేట్ చేయొచ్చు, ఫాస్ట్ డిసిషన్స్ తీసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఒక పిఎస్యు లేదా పబ్లిక్ సెక్టర్, అందువల్ల ప్రతి ఫైల్ ఒక టేబుల్ మీద నెలల పాటు ముగ్గిపోయేది. ప్రతి నిర్ణయం వెనుక ఒక ఆడిట్ భయం ఉండేది, రేపు ఎంక్వైరీ వస్తుందేమోనే భయం. ఫర్ ఎగ్జాంపుల్, జియో ఒక టవర్ పెట్టాలంటే బోర్డ్ మీటింగ్లో డిసిషన్ తీసుకొని ఎగ్జిక్యూషన్ చేస్తే సరిపోతుంది. కానీ బిఎస్ఎన్ఎల్ టవర్ అప్గ్రేడ్ చేయాలంటే ఆ ఫైల్ సెక్షన్ ఆఫీసర్ టేబుల్ మీద నెలల తరబడి వెయిట్ చేయాలి. అండర్ సెక్యూరిటీ, డైరెక్టర్, మినిస్టర్, ఫైనాన్స్, క్యాబినెట్, ఈలోపు మార్కెట్ 4G నుండి 5Gకి కూడా మారిపోతుంది. ఇది ఇన్ఎఫిషియన్సీ కాదు, ఇది స్ట్రక్చరల్ హ్యాండిక్యాప్ లాంటిది. పాయింట్ 3, ప్రైస్ వార్. ఇది పోటీ కాదు, మాస్ ఎలిమినేషన్. 2016 సెప్టెంబర్ జియో లాంచ్ అయింది. దాని ఆఫర్స్ ఏంటంటే ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా, వెల్కమ్ ఆఫర్. ఇప్పుడు ఒక హార్ష్ ట్రూత్ మాట్లాడుకుందామా? జియోకి లాస్ అయి ఉంటే స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టే, కానీ బిఎస్ఎన్ఎల్కి లాస్ అయితే అది మాత్రం నేషనల్ ఇష్యూ. బిఎస్ఎన్ఎల్ అదే ధరలు పెట్టినా వై పిఎస్యు ఈస్ బ్లీడింగ్ అని హెడ్లైన్స్ వచ్చేవి. బిఎస్ఎన్ఎల్ ఫ్రీ ఇస్తే పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తున్నారు, ఫ్రీ కాల్స్ పెట్టి అని పార్లమెంట్లో ప్రశ్నలు. అంటే జియో చేయగలిగింది బిఎస్ఎన్ఎల్ చేయలేని పరిస్థితి. ఇది ఫెయిర్ ఫైట్ కాదు, ఇది అన్ఈక్వల్ బ్యాటిల్ ఫీల్డ్. ప్రభుత్వం తీసుకున్న పనికిమాలిన నిర్ణయాల వల్ల బిఎస్ఎన్ఎల్ లాంటి అతిపెద్ద టెలికాం సంస్థ అత్యంత దారుణంగా విఫలమైంది. పాయింట్ 4, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపన్ని ప్రభుత్వం వాడుకోనివ్వలేదు. ఇది చాలా మందికి తెలియని నిజం ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఇండియాస్ లార్జెస్ట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది. రూరల్ ఇండియా మోనోపొలి అంటే ఆర్మీ, రైల్వేస్ బ్యాక్ బోన్గా ఉన్నాయి. రిమోట్ బోర్డర్స్ కవరేజ్ కూడా ఉంది. అసలు జియోకి లేని ఏరియాలు కూడా బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయి. అయినా ఎందుకు ఫెయిల్ అయిందంటే, ప్రభుత్వం ఫైబర్ మానిటైజ్ చేయనివ్వలేదు, టవర్ షేరింగ్లో ఫ్లెక్సిబిలిటీ లేదు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్కి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర బంగారం ఉంది, కానీ అమ్ముకునే అనుమతి లేదు. పాయింట్ 5, జియో ఎకాసిస్టంలో బిఎస్ఎన్ఎల్ ఎలా ట్రాప్ అయింది? జియో ఒక సిమ్ కాదు, జియో ఒక ఎడిక్షన్ మోడల్ లాంటిది.
ఎందుకంటే యాప్స్, ఓటీటీ, క్లౌడ్, పేమెంట్స్, 5G, ఫైబర్ ఇలా ఎవ్రీథింగ్ టైట్ టుగెదర్. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా ల్యాండ్లైన్ మైండ్ సెట్లోనే ఉండిపోయింది. స్టిల్ వాళ్ళు ఇంకా కనెక్షన్ అప్లై చేయండి అనే కల్చర్లో మిగిలిపోయారు. దాని ఫలితం డిజిటల్ బ్రాండింగ్ జీరో. ఇది బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ తప్పు కాదు, ప్రభుత్వం వారికి ఫ్రీడమ్ ఇవ్వలేదు. అసలు ఇన్నోవేషన్కి అక్కడ స్పేస్ లేదు. జియో అనుసరించిన ఈ విధానం వల్ల కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు, టాటా డొకోమో, ఐడియా, వోడాఫోన్, యూనినార్, హుచ్, ఎయిర్సెల్, ఎంటీఎస్, రిలయన్స్ లాంటి టెలికాం సంస్థల మీద తీవ్ర ప్రభావం పడింది. దాంతో బిఎస్ఎన్ఎల్తో పాటు నష్టాల్లో కూరుకుపోయాయి. జియోతో పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పించుకున్నాయి. పాయింట్ 6. చాలామంది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ని రివ్యూ చేసిందంటారు. అవును నిజమే కానీ ఎప్పుడు? మార్కెట్ని జియో క్యాప్చర్ చేశాక బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ అందరూ జియోకి మైగ్రేట్ అయిపోయారు. బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ ట్రస్ట్ మొత్తం కోల్పోయింది. అంటే యాక్సిడెంట్ అయ్యి మనిషి పోయిన తర్వాత అంబులెన్స్ వచ్చినట్టు. ఇదే ప్రాసెస్ని ఎయిర్టెల్ ఇంప్లిమెంట్ చేసి ఎయిర్టెల్ కూడా సక్సెస్ అయింది. ఒకప్పుడు 10, 20, 55, 110 రూపీస్కే రీఛార్జ్ ప్లాన్స్ ఉండేవి. ఈ రోజు ఏకంగా ఒక యావరేజ్ రీఛార్జ్ ప్లాన్ 300 రూపీస్కి చేరుకుంది. మొదట ఫ్రీ అని ప్రజల్ని మభ్యపెట్టి తర్వాత ఇంటర్నెట్కి అడిక్ట్ చేసి ఇప్పుడు రీఛార్జ్ పేరుతో నిలువుగా దోచేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, కానీ రీఛార్జ్ మాత్రం 13 నెలలు చేసుకోవాలి. సాధారణ రీఛార్జ్ ప్లాన్స్ అన్ని 30 రోజులు ఉండాల్సిన దగ్గర 28 రోజులే ఉంటున్నాయి. ఇందువల్ల ప్రతి సంవత్సరం ఒక నెల ఎక్కువ రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది జియో చేసిన దానివల్ల. ఫైనల్ ట్రూత్ ఏంటంటే జియో, ఐడియా, ఎయిర్టెల్ ఇలా ఏది బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణం కాదు. బిఎస్ఎన్ఎల్ ఎంపైర్ కూలిపోవడానికి ప్రధాన కారణం డిసిషన్ ప్యారలైజ్, పాలసీ బయాస్, పిఎస్యు ఫియర్ కల్చర్. అవే అసలైన ప్రధాన కారణాలు. ఈ వీడియో మీకు ఒక కంపెనీ మీద కోపం కోసం కాదు, ఇది ఒక దేశ తన అసెట్ ని ఎలా కోల్పోతుందని చెప్పే కదా. ఇంకా బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కొత్త యూజర్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఫ్రీ సిమ్ తో పాటు కేవలం ₹1 30 days అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు డైలీ 2 GB డేటా ఇంకా డైలీ 100 SMS ని అందిస్తుంది. ఫ్రీ సిమ్ అయినా సరే ₹1తో రీఛార్జ్ ప్లాన్ ని వర్తిస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆఫర్ జనవరి 5, 2026 వరకు మాత్రమే ఉంటాయి. ఒకప్పుడు ఇండియాని కంట్రోల్ చేసిన సంస్థ బిఎస్ఎన్ఎల్ కానీ ఈ రోజు ₹1 ప్లాన్తో తన ఉనికిని గుర్తు చేస్తుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే బిఎస్ఎన్ఎల్ని నిలబడనివ్వకుండా చేసేది ఎవరు? జియో, ఎయిర్టెల్ లాంటి సంస్థల, లేకపోతే సరైన సమయంలో పని చేయకుండా ఉన్న అధికారుల, లేదా వాళ్ళని మేపుతున్న ప్రభుత్వాల? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇంకేమైనా టాపిక్స్ ఉంటే వాటి మీద కూడా వీడియోస్ చేద్దాం. కింద కామెంట్ చేసి వెళ్ళండి. వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురాగలం. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.